ఆగండి. ఏం ఊర్రా మీదే? ఏదో పని చేసే ముందైనా భగవంతుడు ఒక్క నిమిషం తలుచుకోవాలని తెలీదా మీకు? భక్తి పక్కనే బూత్ ఉంటుంది, గుడి గోడల మీదే బూత్ బొమ్మలు ఉంటాయి. ఆలిన వాడిని హార్మోనియం అప్పారావు ముందే అల్లరి చేస్తారా? తాగుబోతు వేదవల్లారా? తిట్టుకోరా, పర్వాలేదు, నాకేంటి. చేసాక మూత ఉంటది కానీ మనిషికి నీతి ఉండదు. మందుకు మత్తు ఉంటది కానీ మత్తుకు మైండ్ ఉండదు. దంపుడు లక్ష్మి గారు నరసరావుపేట రికార్డింగ్ డాన్స్ సూపర్ జిల్ జిల్ ప్రోగ్రామ్ లో మొదటగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు నటించిన వేటగాడు చిత్రంలోంచి పుట్టింటోళ్ళు తరిమేశారు. ఈ రాత్రికి ఇక్కడ అయిపోదాం బాసు. తిరునాళ్ళు కూడా సూపర్ ఉంటది. పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ, అయ్యో పాపం పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ, పట్టు చూస్తే పాతికేళ్ళుండే ఆమె కోసం మీరెప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా దంపుడు లక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో అసలు సిసలైన ఊపు ఇప్పుడు చూడకపోతే ఉండదు రేపు. కందళిత హృదయాల వింద కుందారం మీకు సోలోగా పంచుతుంది కితకితల పందేరం. అదే అదే మల్లెల మందారం. మందారమా? ఏ నీకు తెలుసా? బాగా క్లోజు. అంత క్లోజా? చాలా. అబ్బా నేను గుర్తున్నానా? వందల్లో వచ్చిపోతుంటారు, ఎవరని గుర్తు పెట్టుకుంటావు? నేనే. నువ్వా సీను? బాగున్నావా? గుర్తున్నానా బాసు? నా కేసు. ఇప్పుడు అమ్మ మాట చిత్రం నుంచి మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు. పాత పాట ఎందుకో, కొత్త పాట వేసుకో. నువ్వు పాడతావా? నువ్వు ఆడతావా? ఈవిడ ఆడుద్ది, నువ్వు పాడు, కానీ వాయించాల్సింది మేము. నువ్వు బాబాయ్ కమాన్ తంపుడు. అబ్బా, ₹1 అప్పు తీర్చినట్టుంది. ఈ పని అయిపోయింది. బండి పని చూస్తే ఏంట్రా గోడ మీద ఏం రాస్తుందో కనిపించలేదా? రా, అది చూసేకే కదా ఇది గుర్తొచ్చింది. నాకు తెలీదు. అక్కడ పాస్ పోస్తే గోడ కుర్చీ వేయాల్సిందే. పోరా. నాకు తెలీదు, గోడ కుర్చీ వేయాల్సిందే. గోడ మీద పోస్తే గోడ కుర్చీ, ఇంటి మీద పోస్తే ఇంటి కుర్చీ వేస్తారా? వెళ్ళి చదువుకో. నాకు తెలీదు, కుర్చీ వేయాల్సిందే. నేను ఏం చేస్తున్నావురా? విజిలేస్తున్నా. విజిల్ అలా కదరా, ఇదిగో నాలికల మడత పెట్టి ఈ 2 ఏళ్ళతోటి విజిల్ నేర్చుకుంటారా? ఇడు గోడ మీద పాస్ పోసి
గోర కుర్చీ ఏనన్నాడు సరిగ్గా కిందకి ఇంకా దారిలో హాస్పిటల్ దగ్గర అవుదాం. చిన్న దెబ్బ బాసు, లాగించేద్దాం. మెల్లగా వెళ్దాం. పద బాసు. మనీ బైక్ ఎవరు కొన్నారో ఎవరికి అమ్మారో ఇక్కడ బాల్చి తన్నేస్తుంది. లాగించు బాసు. ఇంకొక బండి ఉన్న మహారాజు దొరికే వరకు మనకి డబ్బులు తప్పదు. బాసు ఈ చెంబోడు నడుదో. హాస్పిటల్ ఎక్కడ? నీ పని చూడాలా నా పని చూడాలా? అర్జెంటా? డబ్బులు అర్జెంటు. అవునా? ఇప్పుడు చెప్పు బాబాయ్, ఆసుపత్రి ఆడా? రాజుగారి తోట బిల్డింగ్ లో చాలా దూరం ఉంటది. బండి మీద వెళ్ళినా చీకటి పడుద్ది. సర్లే వెళ్ళి పని చూసుకో. అవుననుకోని నీ దేవదాసు. హాయ్ హాయ్. చూస్తున్నారా? చదువుకోమని పంపిస్తే చంకనాకపోతున్నారు. మామూలు సంకలు కాదు, ఆడాళ్ళ సంకలు. ఓకే, రేపు మ్యాట్నీకి వెళ్దామా? రేపు కాలేజ్ ఉందిగా. కాలేజ్ ఎగ్గొట్టడానికే మ్యాట్నిక్ అమ్మా. కూల్ డ్రింక్ ఇప్పిస్తాను. చెప్పుతో కొడతాను. ఎగ్గొట్టడం దేనికి? ఇంట్లో చెప్పే సరదాగా ఫస్ట్ షోకి వెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమోని. ఒప్పుకుంటారో లేదో తెలియడానికి ఇంట్లో చెప్పెళ్తేగా అన్ని దొంగదారులే. చెప్పకుండా ఎందుకు వెళ్తావు? మీ నాన్నంటే భయమా? భయం ఏంటి? చుచ్చు, నువ్వు వేలు మోయరా. మా నాన్నకు నేనంటే షివరు, ఫీవరు. నేను గట్టిగా తొడగొట్టానంటే మా అబ్బా శేష జీవితం అంతా కోమాలో గడిపేయాల్సిందే. వీడి కొడుకు ఇండేమంటాడు ఇందాం. పవన్ బాగా భయస్తుడు అనుకుంటా. అవునవును, మా నాన్న తిక్క వేషాలు వేసాడు అనుకో, ఇలా తొడగొట్టరాలు చప్పట్లు కొట్టరాలు ఉండవు. కంటి చూపుతో చంపేస్తా. ఇందాకటి నుంచి వాళ్ళెవరూ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరో చెత్త పేపర్లు ఎరుకునే వదలు, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. నైట్. నీకే బ్యాడ్. కుటుంబంలో వెయిట్ చేస్తుంటారు. ఓ చెత్త పేపర్లు, సిటీ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి. ఒక్క చెత్త పేపర్ కనిపించిన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తా. వీళ్ళే పెద్ద చెత్త ఏదోలా కనిపిస్తున్నారా? ఇక వీళ్ళు చెత్త పెడతారు. పదండి పదండి, కుటుంబాలు వెయిట్ చేస్తుంటారు. పదండి, మన పని అయిపోయిందిగా. చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు ఉంటారు. మనం క్లీన్ అండ్ గ్రీన్ అంట చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారట. ఎర్రగదిద్దాం పదండి. కొడుకు అమ్మా అమ్మా అన్నం పెట్టు. ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకు ఇలా కేకలేస్తావు? ఆకలి దంచేస్తుంది. ఏం చేసావు? కాకరకాయ వేపుడురా. అబ్బా, ఎప్పుడు కాకరకాయ కూర, పల్లెరికాయల పులుసు, ఇవి తప్ప ఇంకేం చేయవా? ఏం చక్క పీతల కూర, రొయ్యల పులుసు, ఇవి చేస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? దీని సొమ్మేం పోదురా, దీని మొగుడు సొమ్ము పోతుంది. అబ్బే, జస్ట్ తమాష్కన్నా నాన్న. నువ్వు సీరియస్ గా అన్నా ఈ ఇంట్లో చేసే కూరలు ఇవే. అయినా చెత్త పేపర్లు ఏరుకునే వాళ్ళు ఇంతకన్నా చెత్త ఏం పెట్టగలరా? నా స్టేటస్ ఇంతే. ఏంటి నాన్న ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కి ఎప్పటి నుంచి? చెప్పుతో కొడతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని ఇంట్లోనే జింగిడి గాళ్ళగా తిరుగుతూ ఉంటాను అనుకోకు. నువ్వేం చేస్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో అన్ని చూస్తూనే ఉంటా. నీ నీడను కూడా నీడలా వెంటాడుతూ ఉంటా. ఇంతకెవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు ఉదయ్ కిరణ్ లెవెల్లో, ఆ అమ్మాయి రీమా సేన్ స్టైల్లో తెగ మాట్లాడుకుంటున్నారే ఆ అమ్మాయి. నాన్న, గులాబీ పువ్వు లాంటి నా మనసుని బాధ పెట్టారు కదా నాన్న. చా అవునన్న, ఆ అమ్మాయి మా ఎదురు ట్యూషన్ లోనే చదువుతుంది. ఆహా, లెక్కలేదో డౌట్ వస్తే నన్ను అడిగింది. నీ ముఖానికి ఎక్కాలే రావు. నువ్వు ఆ పిల్లకి లెక్కలో డౌట్ క్లియర్ చేయటం. ఏది 8వ ఎక్కని చెప్పు. అంత సడన్ గా అడితే ఎలా చెప్పగలను? గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతా నిన్ను. మన గ్యాస్ సిలిండర్ ఎక్కడుందండి? నువ్వు నోర్మై. గ్యాస్ కాకపోతే కిరసనాయిలు. అయినా నీకేం వచ్చానరా లెక్కలో ఆ పిల్ల నిన్ను డౌట్ అడిగిద్ది. నాకేం తెలియదని మీకు తెలుసు గాని ఆ పిల్లకి తెలియదు కదా నాన్న. ఏడిసావులే. నీ వచ్చిరాని తెలివితేటలతో ఆ పిల్లకి ఎడ్యుకేషన్ లో సలహాలేవు. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నాన్న, ఇక నుండి లెక్కల విషయం అమ్మాయితో అస్సలు మాట్లాడను. ఒక లెక్కల విషయమే కాదు, ఆ పిల్ల వైపు చూసినా మాట్లాడినా నీ 2 కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఆ కాకరకాయ ఎగురేసుకుని కాముగా భోంచేయి.
ఏంటన్నా పావుగంట నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కంటి చూపుతో ఎలా చంపుతావా అని చూస్తున్నాను. కొంపతీసి వినేశాడా? కన్నతన్ని కంటి చూపుతో ఎలా చంపగలను నాన్న? మరి దేంతో చంపుతారా? గొడ్డలు కానీ సప్లై చేయమంటావా? నా ఉద్దేశం అది కాదు నాన్న. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. ఏంటన్నా? బాక్సింగ్. ఏంటి నా సౌండ్స్? బాక్సింగ్. ఎవరు చేస్తున్నారు? మల్లిగాడు వాళ్ళ అబ్బాయి తోటి. ఎందుకని? ఆడో కంటి చూపుతో ఏదో చేస్తానట. నానా నేను డాబా మీదకి వెళ్ళి కష్టపడి చదువుకుంటానే. ఆగో, ఏదో సార్ తొడగొట్టు. ఎందుకులేనన్నా? ఏగొట్టు. నేను బాలకృష్ణ తొడగొట్టడానికి. నువ్వు బాలకృష్ణ కాదురా, నేను మాత్రం ప్రకాష్ రాజునే. చాలా కష్టపడ్డాడు, వాటర్ తీసుకురా. సానుభూతి చూపించక నరికేస్తా. నేను పెట్టిన తిండి తిని సేవ పందిలా బలిసావు. నువ్వు తొడకొడితే నేను కోవలో వెళ్ళిపోతాను. డాడీ డైలాగ్ తోనే పీకాడు, బాడీకి డ్యామేజ్. పీకారా తొడ మీద. ఏజ్ లో కూడా ఏం బాయ్ కొట్టారా బాబోయ్. రే, ప్రేమ నీకు, పీకుడు మాకు. ఇదేం బాలేదురా. ఎరా దెబ్బలు బాగా తగిలినాయా? తంతే తగలవా మరి? మీ వయసుకి మించిన పనులు చేస్తే వయసు రాకుండానే పోతారా గాడిదలారా. మూతి మీద మీసం, చెంప మీద గెడ్డం రాకుండానే మా గుండెల్లో పోటు తెప్పిస్తున్నారు కదరా వెదవల్లారా. రేయ్, చదువుకునే రోజుల్లో సరదాలకు పోతే జీవితాంతం సరదాలకు దూరం అయిపోతారా? మీ వయసులో మా నాన్నలు చదువుకోమంటే చదువుకోపోవటం వల్ల మేము ఇలా గుమస్తాలుగా మిగిలిపోయాంరా. ఆ పక్కింటి రవిగాని చూసి నేర్చుకోండిరా, ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు. మరి వాళ్ళ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. అంటే ఏట్రా మీ ఉద్దేశం? మేము ఎంబీబీఎస్ చదవాలనా? ఈ వయసులో అంత కష్టం మీకెందుకు లేండి, ఆ కష్టం మీద మేమే పడతాం. వెరీ గుడ్, పడుకోకుండా చదువుకుంటారా. వెళదాం. వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా మనల్ని చదువుకోమని చంపుతారేంట్రా? వాళ్ళ పాపను వాళ్ళు పోతారా. వదిలే పాపం. ఆ ఫోన్ తీసుకో పదా. ఏమండి, ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు, పల్లి క్లించేప్పుడు, చెయ్యి ఊపేప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చెయ్యి ఊపితే మీకేంటండి? ఏయ్, ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయుపుతున్నావంట. ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయుపుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయుపుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం గౌరు చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి, ఎందుకండి అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? ఏమైందిరా, కల ఏమైనా వచ్చిందా? ఏమండి, మా అమ్మతో ఏం చెప్పారండి?
నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో కృష్ణ, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్లో కలుసుకుందాం. ఏమండి ఏమండి, నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దున